అండర్ ద వెదర్ అంటే ఏంటి? బికమ్ ఇల్. ఓకే, జబ్బు పడ్డాన్ని ఏమంటారంటే అండర్ ద వెదర్ అని అంటారు. ఎలా వచ్చింది అసలు ఈ ఇడియం అంటే, ఒక టైటానిక్ షిప్ కెప్టెన్ ఉంటాడు అనమాట. షిప్ నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ కెప్టెన్ ఉంటాడు. కెప్టెన్ ఒక్కడే ఉంటాడా? కెప్టెన్ కి సబార్డినేట్స్ ఉంటారా? సబార్డినేట్స్ అంటే వాడి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ సబార్డినేట్స్ లో ఒక పర్సన్ పాపం వాడికి జబ్బు వచ్చి వాడికి ఫీవర్ వచ్చింది అనమాట. వాడు ఇల్లు అయిపోయాడు. ఇల్లు అయిపోతే ఏం చేస్తాడు కెప్టెన్? సరే నీకు ఫీవర్ వచ్చింది కదా, నువ్వు ఈ రోజు ఏం చేస్తావులే, వర్క్ వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు. రెస్ట్ ఎక్కడ తీసుకుంటాడు? కిందకెళ్ళి ఇక్కడ వన్ ఆఫ్ ద రూమ్స్ లో ఏం చేస్తాడు? రెస్ట్ తీసుకుంటాడు అనమాట. ఇది కాన్సెప్ట్ అంటే ఆరిజిన్. అండర్ ద వెదర్ కదా, వెదర్ ఇక్కడ ఉందన్నమాట. ఈ సూపర్ఫిషియల్ ఏరియా ఏదైతే ఉందో అంటే ఓపెన్ ఏరియా, దాన్ని వెదర్ అని అంటాం. ఇప్పుడు ఇతనికి ఇల్లు అంటే ఫీవర్ వచ్చింది వాడికి. వాడు ఏం చేస్తాడు? దిస్ ఇస్ యువర్ వెదర్. ఎస్, దిస్ ఇస్ యువర్ వెదర్. అండర్ కిందకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకంటే అతను ఇల్లు అయ్యాడు కాబట్టి. సో ఈ ఇల్లు అయ్యాడు కాబట్టి హీ వెంట్ అండర్ ద వెదర్. తను ఇల్లు అయ్యాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అండర్ ద వెదర్. సో బికమ్ ఇల్. అలా గుర్తుపెట్టుకోండి.